Nobody can stop this flow. Hallelujah. Hallelujah. వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వచనం మనం నిన్న చూసుకుంటూ క్లోజ్ చేసుకున్నాం. కనిపెట్టుకుని ఉంటున్నామా, దాక్కుంటూ ఉంటున్నామా అని ప్రశ్నించుకుంటూ మనం ఆగాం కదా. ఈరోజు ఆలోచన చేద్దామా, మనం మన హృదయాలు క్రీస్తు రాకడ కొరకు కనిపెట్టుకుంటూనే ఉన్నాయా, లేదా దాక్కుంటున్న అనుభవంలోనే ఉన్నామా? మన క్రియలు మనకు వస్త్రములను డిసైడ్ చేస్తున్నట్లుగా మనం చూసాం. దేవాది దేవుని యొక్క ఉచితమైన కృపే కదా దిగంబరత్వంతో ఉన్న మనకు మరలా వస్త్రములు ఇవ్వడానికి అవకాశం ఇచ్చిన కృపను బట్టి ఆయనకు లోబడి దీనులుగా మారి ఆయన చెప్పినట్టుగా వినడానికి స్వచిత్తాన్ని విడిచిపెట్టి ఆయన చిత్తంలోకి వెళ్ళడానికి తీర్మానం తీసుకుంటున్నామా? అలా తీసుకుంటే మంచిది. ప్రార్థన చేద్దాం. ఇక్కడ ఆగి, నా చిత్తం చేసిన కాలం ఇంకా చాలయ్యా, నా చిత్తానుసారంగా పరిగెడుతూ అలసిపోయాను, ఇంకా చాలు, నీ రాకడ కొరకు కనిపెట్టుకుంటున్న అనుభవంలోకి నేను వెళ్తాను అంటూ ఒక తీర్మానం తీసుకుందామా? ఆయన రాకడ కొరకు ఎప్పుడు కనిపెట్టగలం? ఒకటే, గొర్రెపిల్ల యొక్క భార్య తను తాను అలంకరించుకుంటే ఇక ఎదురు చూస్తుంది. సిద్ధపాటు లేని సమయం ఎదురుచూపు ఎలా వస్తుంది? ప్రార్థన చేద్దాం. సిద్ధపాటు కావాలి, చురుకుదనం కావాలి, ఆశ అంతా కూడా దేవుని మీదే ఉండాలి అని ప్రార్థన చేద్దాం. ప్రార్థన ఎవరైనా అందుకోండి. తండ్రి, ప్రభా, మా స్వచిత్తానుసారముగా తండ్రి, ఇదో మా హృదయంలో లేకపోతే మా అవయములలో పోరాడుచున్నటువంటి ఆ యొక్క సుఖభోగములను బట్టి ప్రభా మేము తండ్రి మేము ఆశించక వాటిని బట్టి ప్రభా మేము ఎదురు చూడక నాయన తండ్రి, మీ చిత్తానుసారముగా మీ ఇష్టానుసారంగా ప్రభా మీరు ఉద్దేశించిన ప్రకారముగా ప్రభా తండ్రి, మీరు ఏదైతే ప్రభా మాడల ప్రణాళిక కలిగి ఉన్నారో మీ ప్రణాళికను బట్టి మేము నడిపించబడటానికి నీ కృపను దాయిచ్చేయండి ప్రభా తండ్రి. స్వచిత్తము చంపబడి ప్రభు అన్ని చిత్తములోనికి తండ్రి మేము నడిపించబడే ఒక అనుభవంలోనికి మమ్మల్ని మీరు నడిపించండి ప్రభు, సహాయం చేయండి. ఏవి శ్రేష్టములు, ఏవి తండ్రి మా కొరకు మీద దాచి ఉంచినా లేకపోతే మాడల మీద కలిగి ఉన్న ఉద్దేశం చాలా గొప్పది నాయన. అతి ఉద్దేశంలో ఎక్కువ మేము నడిపించబడాలి కానీ ప్రభా తండ్రి, లోక సంబంధమైనటువంటి ప్రభా ఏదో తుచ్చమైన వాటి కొరకు ప్రభా మేము ఎదురు చూస్తూ వాటి కొరకు ప్రభా మేము వేగిరపడుచు వాటిని ఆశిస్తూ వాటి కొరకే ప్రభా నా జీవిత కాలం అంతా మేము వేస్ట్ చేసుకుంటున్నామేమో నాయన. అలాంటి స్థితి నుంచి మమ్మల్ని విడిపించి నాయన స్వచిత్తానికి దూరముగా ఉంటూ నీ చిత్తానుసారముగా జీవించే అనుభవంలోనికి మమ్మల్ని పరిశుద్ధాత్మగా మీరు నడిపించమని ప్రార్థిస్తూ మా ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాము మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. 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 ఇప్పుడు దాక్కుంటున్న అనుభవం నుండి మన ప్రయాణం కనిపెట్టుకుంటున్న అనుభవం వైపు వెళ్ళాలి. దాక్కుంటున్న అనుభవం ఎక్కడ ప్రారంభమైంది? వద్దు అని చెప్పిన పని చేసినప్పుడే కదా, ఆజ్ఞను అతిక్రమించినప్పుడే కదా. ఆజ్ఞను అతిక్రమించి దేవునితో ఉండే ఆ సన్నిహిత బాంధవ్యాన్ని మనం కోల్పోయాం కదా. ఆయన స్వరం వింటూ కూడా దాక్కుంటున్న అనుభవంలోకి వెళ్ళామే.
అక్కడి నుండి ప్రారంభించి ఇప్పుడు మన ప్రయాణం మహోన్నతుడైన వాడు మహిమతో వచ్చు దినం వరకు కనిపెట్టుకుంటున్న అనుభవం వైపు ప్రయాణం చేయాలి. అంటే హృదయంలో అనేక మార్పులు కలగాలి. ఎందుకంటే జ్ఞాపకం ఉందా, తోటలో ఉన్న చెట్లన్నిటినీ కూడా దేవుడు రమ్యముగా చేస్తే ఏది వద్దు అని చెప్పారో ఆ చెట్టు మాత్రమే రమ్యంగా కనిపించిన అనుభవం మనది. దేవుడు ఏ శరీరాశ అయితే వద్దు, ఏ నేత్రాశ అయితే వద్దు, ఏ జీవపు డంబమైతే వద్దు అని చెప్పారో అవే మనకు శ్రేష్టముగా కనిపిస్తున్న అనుభవం నుండి ప్రయాణం మొదలుపెట్టి, ఎలాగైతే ఒకడు ప్రయాణం మొదలుపెట్టినప్పుడు వాడు మొదట ఉన్న స్టేజ్ని కానీ స్టేషన్ని కానీ విడిచిపెడతాడో, అలా మన శరీరాశల్ని, నేత్రాశల్ని, జీవపు డంబాల్ని విడిచిపెట్టి మన ప్రయాణం ప్రారంభించాలి. ఆజ్ఞల మార్గంలో మన ప్రయాణం ప్రారంభించాలి. ఆజ్ఞల మార్గంలో విసుగక, సొనగక, సనుగుడు గొణుగుడు అనేది లేకుండా ఆజ్ఞలు ఇష్టంగా మారుతూ, ఇరుకైన మార్గం సంతోషంగా మారుతూ, ఆనంద సంతోషములు ఆయన సన్నిధిలోనే ఉన్నాయని గ్రహించి యథార్థమైన ప్రయాణంతో ఈ ప్రయాణం గనుక చేస్తే అప్పుడు కనిపెట్టుకుంటున్న అనుభవం వస్తుంది. మరలా రానయ్యున్న యేసయ్య కొరకు కనిపెట్టుకునే అనుభవం. అనిపించవచ్చు, నేను కనిపెట్టుకునే ఉన్నాను కదా అని. భ్రమపడద్దు. ఎందుకంటే పరలోక రాజ్యపు ఉపమానాలు చెప్తున్నప్పుడు ఆయన అనేక ఉపమానాల్లో విడిచిపెట్టబడే అనుభవం ఎలా ఉంటుందో కూడా చెప్పారు కదా. నీ నామంలో మేము దెయ్యములు వెళ్ళగొట్టాం అని చెప్తున్నప్పుడు ఆ స్థాయి ఎంత గొప్పది. కానీ ఆయన చెప్తున్న మాట, మీరెవరో నాకు తెలియదు అని. కనిపెట్టుకుంటున్న అనుభవంలో ఉన్నప్పుడు మనం ఆయనని ఎరగాలి, ఆయన కూడా మనల్ని ఎరగాలి కదా. మనం ఒక ఫ్లైట్ కోసం కనిపెట్టుకుంటున్నాం అనుకోండి, ఎయిర్పోర్ట్లో టికెట్ కొన్నామనే అనుకున్నాం, కానీ సారీ మీ టికెట్ చెల్లదు, ఈ ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుందని చెప్పారనుకోండి, ఎలా ఉంటుందో మన పరిస్థితి. అప్పటి వరకు వెళ్తామనుకుంటున్నాం, కానీ వాళ్ళు చెప్పారు మీ టికెట్ చెల్లదు, మీ టికెట్ మాది కాదు, మాకు ఆ టికెట్కి సంబంధం లేదు అని చెప్తే మరి ఖర్చు పెట్టిన డబ్బంతా ఏమైనట్టు, టికెట్ ఏమైనట్టు? క్లారిటీ ఎలా దొరుకుతుంది మనకి? వెనక్కి వెళ్ళి మళ్ళీ తెచ్చుకునే అంత సమయం ఉంటుందా? ఈ లోకంలోనైనా ఉంటుందేమో కానీ యేసుప్రభు మరలా రానై ఉంటుండగా అప్పుడు మరలా మనకి ఇంత జీవితము ఇంత సమయం ఉండదేమో కదా. కనుక ఇప్పుడే మనం ఆజ్ఞల మార్గంలో జాగ్రత్తగా నడుద్దాం. అనుక్షణం హెచ్చరిస్తూ దేవుడు మనల్ని నడిపిస్తున్న విధానం ఉంది చూసారా, దానికి కృతజ్ఞతలే చెల్లించుకుంటూ ముందుకు వెళ్దాం. విసుక్కునే అనుభవం ఏమన్నా ఎక్కడైనా ఉందేమో తీసివేసుకుందాం.
ఒక కష్టం గుండా దేవుడు తీసుకెళ్తున్నారు ఆ మేలుకి. ఒక బంగారపు వస్తువు దానిని తయారు చేస్తున్న వ్యక్తికి కావలసిన రూపము, ఆభరణము రావాలంటే దానిని ఎటువంటి పరికరం గుండా పంపిస్తే ఆ షేప్ వస్తుందో దాని వైపే కదా పంపిస్తారు. ఒక రౌండ్గా ఉండే స్వభావం కావాలనుకోండి, ఆ బంగారానికి ఆ రూపం కావాలి, రౌండ్గా ఉండే రూపం కావాలి అంటే ఏం చేస్తారు? ఎందులో నుంచి పంపిస్తే రౌండ్గా వస్తుందో ఆ పరికరంలో నుంచి పంపిస్తారు. బంగారం అంటదా? ఏడుస్తుందా? నాకు ఇది కష్టంగా ఉంది, ఇరుకుగా ఉంది, నేను ఏదో అయిపోతున్నాను అంటదా? అనదు. కంసాలికి తెలుసు అని ధైర్యంగా వెళ్తుంది. అలా కష్టమైనా పర్వాలేదండి, ఒక స్క్వేర్ ముక్కలాగా ఉన్న ఆ బంగారం ఎలా అయితే ఒక తీగలాగానో ఒక రౌండ్గా ఉన్న షేప్లోనో రావాలన్నప్పుడు అదొక ప్రయాణం గుండా వెళ్తుందో, ఆ కంసాలి యొక్క చిత్తం ప్రకారం వెళ్తూ దాని రూపాన్ని అది తెచ్చుకుంటుందో, అలా మన జీవితాలని కూడా ఈ ఆజ్ఞల మార్గం గుండా వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు తన చిత్తానుసారంగా కావలసిన రూపంలోనికి మమ్మల్ని తీసుకొని వస్తూ ఉంటారు. అది కష్టంగా అనిపించకూడదు, అది ఇష్టంగా మారాలి. అది కష్టంగా అనిపించకూడదు, ఆ ప్రయాణం సంతోషంగా మారాలి. ఇన్ని దినాలు ప్రయాణం ఎలా చేశామో ఇక నుండి ప్రయాణంను ఆయన ఇష్టంగా మార్చుకుందామా? మొదట ఆయన మీద నమ్మకం పెట్టుకుందామా? అయ్యా, నేనేమై ఉండవలనో నీకు తెలుసునయ్యా, అందుకే నాకు ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి, థ్యాంక్ యూ అని ఆ పరిస్థితులను బట్టి కూడా కృతజ్ఞతలు చెల్లించడం మంచిది. ఆమేన్. ఇప్పుడు మనల్ని ఆయన ఈ ప్రయాణంలో తీసుకుని వెళ్తున్నప్పుడు మనం ఎప్పుడు ఎలా ఆయనకి ఇష్టంగా మారుతాం అనే విషయాన్ని మనం చూద్దాం. చూడండి, హెబ్రీయులకి రాసిన పత్రిక 8వ అధ్యాయం 8 నుండి 12 వరకు చదువుదాం. 8 నుండి 12 వరకు. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8 నుండి 12వ వచనం వరకు చదువుకున్నామండి. అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలాగ చెప్పుచున్నాడు, ప్రభువు ఇట్లనెను, ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యూదా ఇంటి వారితోనూ నేను క్రొత్త నిబంధన చేయుదును. అది నేను ఐగుప్తు దేశంలో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకుని దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేదు కనుక నేను వారిని అలక్ష్యము చేసేదనని ప్రభు చెప్పుచున్నాడు. ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో
నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. నేను వారికి దేవుడినై ఇందును, వారు నాకు ప్రజలై ఇందురు. వారిలో ఎవడును ప్రభువును తెలుసుకొనుడని తన పట్టణస్థునికెనను తన సహోదరునికెనను ఉపదేశము చేయడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకొందురు. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడూను జ్ఞాపకం చేసుకొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. వాళ్ళ దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడూను జ్ఞాపకం చేసుకోను అని చెప్తున్నారండి. ఎప్పుడు ఎప్పుడు ఇటువంటి ప్రయాణం చేసినప్పుడు ఆయన క్రొత్త నిబంధన చేస్తానంటున్నారు. ఈ క్రొత్త నిబంధన ఎటువంటిది చూడండి. ఐగుప్తు దేశంలో నుండి బయటికి వస్తున్నప్పుడు ఉన్న నిబంధన వంటిది కాదు. దానికి సూచనగానే, లేదా ఇప్పుడు మనం చదువుతున్న మన బైబిల్ మన చేతిలో ఉంది కదా, దానిలోనే ఆయన ఉద్దేశం మొత్తం కనబడట్లేదా? పాత నిబంధన కొత్త నిబంధన అని మన చేతిలోనే ఒక్కొక్క మాట రాయించి ఆయన పెట్టలేదా? ఆలోచించండి. ఇప్పుడు మనం క్రొత్త నిబంధనలో లేమా? ఆ కాలంలో లేమా? ఉన్నాం. మరి ఇప్పుడు అదే విషయం జరుగుతుందా? అలా జరగడానికి మన హృదయాలని మనం అప్పగించుకుందామా? ఏమని చెప్తున్నారు? నేను చేయబోవు నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని రాయుదును. నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. ఈరోజు అన్న ధర్మ విధులు ఎక్కడుండాలి? మన హృదయంలో ఉండాలి. మన మనస్సులో ఉండాలి. హృదయంలో ఆయన ధర్మ విధులు రాసుకోవాలి. అది అలౌ చెయ్యాలి. పరిశుద్ధాత్ముడు రాయడానికి మనం అలౌ చెయ్యాలి. ఈ రోజు నుండి ప్రభువుని అడుగుదామా? అయ్యా, నా హృదయంలోనికి రండయ్యా, నాలో నివసించండి. మీ ధర్మ విధులన్నీ కూడా నా హృదయం అనే పలకల మీద రాయండి. ఎందుకంటే అది నాకు ఇష్టమై మారాలి. మీరు నా దేవుడై ఉండాలి, నేను మీ ప్రజనై ఉండాలి. మీ న్యాయ విధులు నాకు కష్టంగా ఉండడానికి వీల్లేదు, అవి నాకు ఇష్టంగా మారాలి. వాళ్ళు ఎలా ఉంటుందట, ఎవడును ప్రభువును తెలుసుకుండని తన పట్టణంకైనను తన సహోదరునికైనను ఉపదేశం చెయ్యక్కర్లేదు, చెయ్యడు. ఎందుకు అంటే వాళ్ళు చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుందరు. అర్థం, అందరికీ నా ఉపదేశం ఉంటుంది. ఇది ఎందుకు ఇలా చెప్పారనే ప్రశ్న కాదు, ఎందుకు చెప్పారో ఏం చెయ్యాలో దానికి సంబంధించిన ఉపదేశం అంతా వారు గ్రహించి ఉంటారు. మ్యాథ్స్ నేర్పిస్తున్నారండి ఒక టీచరు. ఆల్రెడీ ఆ వ్యక్తికి ఆ చాప్టర్ మొత్తం వచ్చు.
నువ్వు మళ్ళీ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తావు అప్పుడు? అక్కర్లేదు కదా, నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళొచ్చు కదా. అలా వారి హృదయంలో ధర్మ విధులను ఆయన పెడతారు, వారిలో ఉపదేశం ఆయన ఇస్తారు. అప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో ఆ ప్రయాణంలో వారు ఉంటారు. ఇది నిత్య నూతనమైన నిబంధన. ఈ నిబంధనలో మనం బ్రతకాలి. ఇంత కృప. ఒక్క ఆజ్ఞ కూడా సరిగా పాటించలేని మన జీవితాలకి దేవుడిప్పుడు ధర్మ విధులన్నీ కూడా ఇచ్చి హృదయంలో పెట్టి కమాన్ బ్రతకండి అని చెప్పితే ఎంత ఆనందంతో, ఎంత సంతోషంతో గంతులు వేసుకుంటూ ఈ మార్గంలో మనం వెళ్ళాలి. అటువంటి అనుభవాలు మనకున్నాయా? ఈ అనుభవంలో నుండి వెళ్తేనే కనిపెట్టుకుంటున్న ఒక స్టేజ్లో ఆగుతాం. ఇప్పుడు ఆలోచిద్దాం. భయపడి దాక్కుంటున్న అనుభవం నుండి ఈ ప్రయాణం గుండా వెళ్తూ కనిపెట్టుకునే అనుభవం దగ్గర ఆగి అటువంటి ఒక ప్రయాణం ఉందా లేదా చెక్ చేసుకుంటూ ఈరోజు ప్రార్థన చేసుకుందామా? అటువంటి ప్రయాణం లేదా? ఇదిగో పిలుపునివ్వడానికే కదా ఈరోజు ఈ స్వరం మన హృదయం వింటుంది. ఆయనతో గడుపుదాం. మనుషులతో గడిపి మనుషుల ఆలోచనలతో గడుపుతున్న అనుభవాలు ఇంకా చాలు. దేవుని ధర్మ విధులను హృదయంలో ఆయనే వ్రాయినంతగా మన హృదయాలు ఆయన కొరకు తెరుద్దామా? ప్రార్థన చేసుకుందాం అక్క.